అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ ధరన్ దాసు. చాలా రోజులు అయి ఉండొచ్చు మీరు నన్ను చూసి. పుష్ప సినిమాలో చేశాను. ఈ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ రామ్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ ప్రకాష్ గారు. టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ రాజ్ ధరన్, ఐఎమ్ రియలీ విషింగ్ యూ గుడ్ లక్ మ్యాన్, సీరియస్లీ. త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు థియేటర్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బాహుబలి టీం అంటున్నటువంటి మా టీం పురుషోత్తముడు వెనకాల ఎంతమంది ఉన్నారో చూపెట్టడానికి, ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక టీంనే మీరు చూసి ఎంత గ్రాండియర్గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు. మాకు అలాంటి టైపే కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం నాకు సెట్లో లేకుండా, ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూతత్వం పెట్టి. అయితే మరి ఉల్లిపాయలు అయితే అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడముచ్చాడు కదా, చాక్లెట్ బాయ్ లెక్క ఉంటే నువ్వు సంబరం అనిపిస్తుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా నేను మన అన్నకన్నా పెద్దలాగానేమో హీరో గారు వచ్చిండు, వీళ్ళందరికన్నా చిన్నలాగా ఇన్సెంట్ వేసుకొని వచ్చిండు. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి స్ట్రెస్ ఇవ్వకుండా అంటారు. అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు రాకుండా అనే టైపుగా కూల్గా మాకు స్ట్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్ళి కడియం చెట్ల మధ్యలో, ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామోజీ ఫిలిమ్స్ నుంచి ఆంధ్ర వరకు. సార్ నేను మనస్ఫూర్తిగా మీరంటే మంచి ప్రొడ్యూసర్స్, మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్తో పనిచేసామనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే, కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది. కానీ మీరు మాత్రం పిక్చర్ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేస్తే సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి, మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా రవి గారు ఓకేనా అంటే ఇంకెక్కువ అడుగు తెచ్చేటట్టున్నాడు ఆయన. ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ రాయలేదు ఆయన. 4 రోజులు వాడు ఏం చేద్దాం, ఆయన దగ్గర పైసలు ఇచ్చేటట్టున్నాడు, ఈయనేమో క్యారెక్టర్ ఇచ్చినది రాజు. కానీ మొత్తానికి మీ సెట్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సార్. మీతో మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయన చేస్తే వీళ్ళందరం కూడా మీ అందరం కూడా పిలువగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం. నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం. పురుషోత్తముడు ఆమె అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలని, అందరినీ ఆనంద పెడుతున్నానా, అందరూ ఆనందంగా ఉన్నారనేదే నా సబ్జెక్టు. చూడు మీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారం ఎక్కువ ఉంటుంది సార్. ఎంత బలమైనది శాకాహారం అనేది చూపెట్టి. సో పురుషోత్తమ టీజర్ మీరు చూశారు, కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మీరు దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది, అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శాకాహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ, అలాగే రాంబాబు గారికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ, పురుషోత్తముడు ఎట్లాగో మీద వరుస సినిమాలతో టకా ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని మొన్నన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు ఇంకోటి అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ రా. మీడియా ఎవరికి అందరికి ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. పురుషోత్తముడు ఎంత రవంత అడవడిగా నేను చెప్పలేదు, ఎందుకంటే చాలా మంది బాహుబలి టీం అని ఇప్పుడే అన్నాడు కదా, వాళ్ళందరికీ కూడా మైక్ అవకాశం వాళ్ళు కూడా చెప్తున్నా. తమ్ముడు చెప్పినట్టుగా రవి చెప్పినట్టు షడ్రసోపేతమైన భోజనం షూటింగ్ జరిగిన నాళ్ళు ఆయన మేబీ దీక్షలో ఉన్నారనుకుంటా, చెప్పులు కూడా వేసుకోకుండా, ఉల్లిపాయ కూడా లేకుండా చాలా చక్కగా అద్భుతమైన భోజనం పెడుతూ, అసలు ఒక హాఫ్ డే వరకు ఈయన ఎవరైనా ఎగ్జిక్యూటివ్ ఎవరో సంబంధం క్షమించాలి సార్. ఆ తర్వాత అర్థమైంది ఈ ప్రొడ్యూసర్ అని, అమ్మో ఇంత సింపుల్గా ఉన్నాడేంటి అనుకున్నా. కానీ ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్.
మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు తొందరలోనే. అట్ ది సేమ్ టైం అన్నగారు రామ్ భీమన్ గారు రవి చెప్పినట్టుగానే ఇంత అంత అంత అంటూ అడుగునే అటు పక్కన ప్రకాష్ రాజ్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, మొత్తం అందరినీ కూడా బ్రహ్మానందం గారిని అందరినీ చుట్టుపడి చిన్న పెద్ద కలయికలో మీ అందరికీ ఖచ్చితంగా ఒక మంచి విందు భోజనం అయితే అయిపోతున్నాడు. వన్స్ అగైన్ మా హీరో ఖచ్చితంగా అయినా ఉత్తముడేనండి, అదే పురుషోత్తముడేనండి. ఆల్ ది బెస్ట్ అన్న గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ సినిమాకి పనిచేసిన మొత్తం టోటల్ టీమ్కి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్. మీ యాక్టర్ ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి, వేదిక మీద పెద్దలకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పురుషోత్తముడు ఇందులో అవకాశం ఇచ్చిన రామ్ భీమన్న గారికి అండ్ ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. టీజర్ చూసారు కదా, చాలా బాగుంది. ఈ టీజర్ ఇలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. టోటల్ ఎంటైర్ టీమ్కి, అంటే నేను కూడా ఇందులో వర్క్ చేశాను, టోటల్ ఎంటైర్ టీమ్కి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. ముందు చెప్పాలంటే రామ్ భీమన్న డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఎస్పెషల్లీ మా పురుషోత్తముడు, ఉయ్యాల జంపాల నుంచి రాజ్ తరుణ్ భయ్య, అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ సూపర్. ఐ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ ద టీమ్. థ్యాంక్ యూ. టీజర్ చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లిరిక్ రైటర్ కాబట్టి పాటల గురించి మాట్లాడాలి. రామ్ భీమన్ గారు ఒక మంచి దర్శకుడే కాదు, సృజనాత్మకతే కాదు, మంచి సాహిత్యం, వ్యాకరణం తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప రచయిత కూడా ఉన్నాడు ఆయనలో. అయితే అద్భుతంగా లిరిక్స్ తీసుకున్నారు. ఈ కథ కల్పనకి నిజంగా సాహిత్యం పనికొచ్చిందని నేను అనుకుంటాను. అలాగే మన రమేష్ గారు, ప్రకాష్ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్స్. నా సహరచయితలు చంద్రబోస్ గారు, రామజోగి శాస్త్రి గారు, పూర్ణాచారి గారు, నేను దీంట్లో 4-5 పాటలు రాశాం. వాళ్ళందరికీ విషెస్ చెప్తూ ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మ ఎందుకు కోరుకుంటున్నానంటే, ఆయనకి రామ్ భీమన్ గారికి మధ్యలో యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక 6 నెలల కాలం విత్ స్టిక్ ఇన్ వేరెవర్ హీగో అట్లంతా చాలా శ్రమపడి చాలా చేశారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు మా హీరో రాజ్ తరుణ్ గారి గురించి, నేను కథలో నేను ఏం ఊహించానో అంతకి 1000 నాకు పెర్ఫార్మెన్స్ దొరికింది బాలాజీ గారిని చెప్తుండేవాడు రామ్ భీమన్ గారు. చాలా రాజ్ తరుణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఇన్ యూర్ ఫిల్మ్ అండ్ ఆల్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అందరికీ విషెస్ చెప్తూ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధించాలి మనసా వాచకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి పాదాభివందనాలు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మాకు సహకరించిన సెట్ వర్క్ అన్నిట్లలో నేను ఇది అంటే ఇది కాదు అది కాదు కొంచెం తగ్గించు అని నన్ను ఇబ్బంది పెట్టినా మంచి అవకాశం ఇచ్చేవాడు. ఏమైంది, ఏదో జరిగినట్టుంది. ఈ సినిమా చాలా అద్భుతంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అది ఇక్కడ ఏదో జరిగింది, నేను మిస్ అయ్యాను. ఆయన మైకి ఒక మాట్లాడారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆయనకి ఒక బిర్యానీ ఇప్పించండి సార్. తర్వాత మన రచ్చరవి గారికి అదే మనం బాకీ ఉండిపోయాం. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ గారికి నెక్స్ట్ సినిమాలో పూలే ఎక్కిద్దాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీలో ఎవరికైనా సరే అవకాశం రావడం చాలా గొప్ప విషయం అండి. నాకు అవకాశం ఇచ్చిన రామ్, నా డార్లింగ్ ఫ్రెండ్, ఆయనతో నేను చాలా ట్రావెల్ అయ్యాను. ఈ ఫస్ట్ స్క్రిప్ట్ నుంచి నేను ట్రావెల్ అయ్యానండి. అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాజ్ తరుణ్ ఆల్సో ఈజ్ మై డార్లింగ్. సీతమ్మందాల రామచిత్రాల సినిమా దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్ అండి. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ ఆపర్చునిటీ. నువ్వు నాకు ఇచ్చినందుకు నేను ప్రూవ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలకి నేను కొరియోగ్రాఫ్ చేశానండి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఇప్పుడు అందరికీ నమస్కారం. రాముడు భీముడు అంటుంటాను ఎప్పుడు రామ్ భీముడిని. చాలా వ్యాకరణం ఎక్కువ అవుతుంది, ప్రొఫెసర్లా ఉంటాడు, అకాడమిషియన్లా ఉంటాడు. కొంచెం తెలివితేటలు అడ్డుపడుతూ ఉంటే మంచి సినిమా మేకర్కి, ఎందుకంటే కామన్ మ్యాన్ ఎమోషన్ కదా సినిమా అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్గా తెలివితేటలన్నీ తగ్గించుకొని కామన్ మ్యాన్ ఎమోషన్కి రీచ్ అయ్యేలాగా ఒక అద్భుతమైన చిత్రం టీజర్ని చూడగానే అర్థమవుతుంది.
తను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ రాజ్ తరుణ్కి కానీ రామ్ భీమన్కి కానీ ఆకతాయి హమ్ తుమ్ తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ని గోపి సుందర్ గారు కానీ పీజీ విందా కానీ అలాగే సపోర్టింగ్ క్యాస్టింగ్ అంటే ఈ సినిమాలో ఇంతమంది క్యాస్టింగ్ ఉన్నారని టీజర్ చూస్తే కానీ తెలియదు ఎవరికి. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీశ్వరం గారు, ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాల్లో ఉండే క్యాస్టింగ్ అంతా ఉన్నారు. అంటే దీన్ని ఇప్పుడు అసలు ఈ టీజర్ చూసాక దీన్ని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అనలేం. ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా ఎవరు ఫిట్ ఇన్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళినట్టు ఉంది. సో ప్రొడ్యూసర్లు చాలా ప్యాషనేట్గా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా నేను ఒక చిన్న క్యామీ రోల్ చేశాను ఇందులో, డాక్టర్ వేషం 2 సీన్లు. అప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ గారు నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారిని చూసేవాడు షూటింగ్లో. ఆయనే సెట్ బాయ్, మేక్ కావాలంటే మేక్ కొట్టేవాడు, టేబుల్ జరిపేసేవాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మళ్ళీ అంత యాక్టివ్గా సెట్ బాయ్ లాగా, ప్రొడక్షన్ బాయ్ లాగా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ గారు చూశాను. సో నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే నిజంగా ఈ అవకాశాన్ని వాళ్ళు ఒక అన్కండిషనల్గా కాంప్రమైజ్ కాకుండా రాజ్ తరుణ్ లాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు. నిజంగా చాలా నేటివిటీ ఉంటుంది. అలాంటి ఒక క్యాస్టింగ్తో వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద సినిమా అయింది ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా రాజ్ తరుణ్కి కానీ రామ్ భీమన్కి కానీ మళ్ళీ నెక్స్ట్ లెవెల్. అంటే ఇందాక చెప్తున్నారు అంటే సెకండ్ స్టెప్ కాదు, థర్డ్ స్టెప్ కాదు, ఇది ఒక 10th స్టెప్ అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్లోకి వచ్చారు ఇద్దరు కూడా. సో అలాగే నిర్మాతలకి, అలాగే మా రామ్ భీమన్కి, రాజ్ తరుణ్ గారికి అందరికి కూడా ఇది పెద్ద సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మైత్రి, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వాళ్ళు హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. అలాగే రమేష్ గారు, ప్రకాష్ గారు కూడా అతిపెద్ద ప్రొడ్యూసర్లు. ఇలాగే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లకు అందరికీ అవకాశం ఇస్తారని కోరుకుంటూ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. పురుషోత్తముడు జనరల్గా సార్థక నామధేయుడు అంటారంటే ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే రేపు 19th ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ ఈవెంట్ ఒకటి చేస్తున్నామంటే ఈ సందర్భంగా రాజ్ తరుణ్ గారిని కలిసామండి ఒకసారి. అతను మాట్లాడిన 4 మాటలు నిజంగా మా అసోసియేషన్ వెళ్ళిన డైరెక్టర్స్ అంతా ఒక్కసారిగా రాజ్ తరుణ్ గారిని చూసి ఇంత మెచ్యూరిటీ ఉందా, చూస్తేనేమో ఆగతాయిలాగా ఉంటాడు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అండి. ఇంకోటి గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మెగాస్టార్ వచ్చాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నాని గారు వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రవితేజ గారు వచ్చారు. ఆ కోవకు చెందినవాడే మన రాజ్ తరుణ్ గారు కూడా. తన అసిస్టెంట్ డైరెక్టర్గా పడ్డ కష్టాలు, ఇప్పుడు డైరెక్టర్స్ మీద తనకుండే గౌరవం నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. మీరు మాట్లాడిన 2 ముక్కలు అసిస్టెంట్ డైరెక్టర్ గురించి, డైరెక్టర్ గురించి, అసోసియేట్ గురించి, అసిస్టెంట్ గురించి థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఈ ఎదుగుదలని మీ అందరూ నిజంగా ఇలాంటి వాళ్ళకి మీరు అందరూ హెల్ప్ చేయాలండి. ఎందుకంటే తన కష్టం మీద పైకొచ్చాడు, ఎదుగువాడి కష్టాన్ని తను డెఫినెట్ గా ఫీల్ అవుతాడు. మనం మాట్లాడినప్పుడు తెలిసిందండి గొప్ప మనసు ఉన్న వ్యక్తి, సింగిల్ వాళ్ళు చెప్పాలంటే మంచి మనసు, గొప్ప మనసు ఉన్న వ్యక్తి. అలాగే మా రామ్ భీమన్ గారు చాలా కష్టపడతాడండి. తన కష్టం తప్ప వేరే ఏదో తెలియదు. ఇలాంటి మంచి టీంకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. పెద్ద సక్సెస్ అయ్యి ఇంకో సినిమా, గొప్ప సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు రామ్ భీమన్ గారు చాలా మంచి మిత్రులు. వారు పురుషోత్తముడు అనే సినిమా తీస్తున్నారని తెలిసి నేను చాలా ఆనందించాను. ఈరోజు ఇది టీజర్ చూడగానే నాకు అర్థమైంది ఇది ఒక స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా అని. ఎందుకంటే ఎప్పుడో సూపర్ హిట్ అయినటువంటి ఒక భాష, ఒక సమరసింహారెడ్డి, ఒక ఇంద్ర నాకు గుర్తొచ్చాయి. ఇది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా అనిపించింది. రాజ్ తరుణ్ గారిని కొత్త తరహాగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. 100% ఇది సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది అని నేను మనసావాచ కోరుకుంటున్నానండి. రామ్ భీమన్ గారు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఒక మేధావి. ఆయన తీసినటువంటి 4-5 షార్ట్ ఫిల్మ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే ఈ సినిమా కూడా ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటుందని, ఇది సూపర్ హిట్ అవుతుందని మనసావాచ కోరుకుంటూ అటు హీరో గారికి, డైరెక్టర్ గారికి ఇది మంచి సినిమా అవ్వాలని, అలాగే హీరోయిన్ గారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. పురుషోత్తముడు టైటిల్ పెట్టగానే ఏంటి పురుషోత్తముడు అంటున్నారు అనుకున్నాను. బట్ టీజర్ చూడగానే దానికి అర్థం ఏంటనేది నాకు క్లియర్గా అర్థమైంది. పక్క కమర్షియల్గా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. అంటే ఏ హీరో దొరికితే ఆ హీరో మన కమర్షియల్ హీరో
మనకి నచ్చిన హీరో మనం చూసే విధానంగా ప్రజెంట్ చేయాలనుకుంటారు. బట్ కొంతమంది ధైర్యం చేయలేం. బట్ మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు. రాజధాని చూసినప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలా అనిపించింది నాకు. సో టీజర్ చాలా బాగా నచ్చింది. అలాగే ప్రొడక్షన్ హౌస్కి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి కాస్టింగ్, ఇంత మంచి గ్రాండీగా సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాను నేను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్ళి తనకున్న ప్యాషన్తో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంలో చేయాలని ఆయన పడిన కష్టాలు నాకు కజిన్ అవుతాడు రాంభీమన. ఎన్నో కష్టాలు పడి ఈ రోజున చిన్న వయసులో తను తీసిన షార్ట్ ఫిల్మ్లో అనేక అవార్డ్స్ పొందాడు. అమెరికాలో స్థిరపడాల్సిన వ్యక్తి ఇక్కడ నేను పుట్టిన ఊరికి ఏదో చేయాలి, ఈ ఇండస్ట్రీలో తనకంటూ పేరు సాధించుకోవాలని అనేక కష్టాలు పడి ఈ రోజున ముఖ్యంగా డైరెక్టర్ గారిని చూశాను ఆ రోజు షూటింగ్లో. నేను కూడా ఈ సినిమాలో ఒక పాత్ర ఇచ్చాడు తమ్ముడు రమేష్ గారు. ఎంత డిసిప్లిన్ అంటే నిర్మాతలు డబ్బుకు వెనకాడకుండా డైరెక్టర్ చెప్పినట్టుగా ఇటువంటి మంచి టీంని తీసుకొని సినిమా తీయటం ఈ రోజుల్లో మామూలు విషయం కాదండి. నిజంగా రాముల వారిని అయోధ్యలో పునఃప్రతిష్ఠించడానికి 400 సంవత్సరాలు పట్టినట్టుగా ఈ పురుషోత్తముడి సినిమాతో ఆ రాముల వారి ఆశీస్సులతో 100 రోజుల పండుగ ఘనంగా జరుపుకోవాలని ఒక ఆదర్శవంతమైన సినిమాగా మా తమ్ముడికి మంచి పేరు ప్రతిష్ట సాధించాలని, అదేవిధంగా రాజ్ తరుణ్ గారు సెల్ఫ్ మేడ్ మ్యాన్, చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, అదేవిధంగా మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని, మా తమ్ముడికి మరింత మంచి పేరు ఇండస్ట్రీలో రావాలని రాంభీమన్ గారిని కోరుకుంటూ, నిర్మాత గారికి మరొక్కసారి అందరూ కూడా మిమ్మల్ని వెజిటేరియన్ అంటే నేను కూడా ఆ రోజు వెజిటేరియన్ మీరు షూటింగ్లో తిన్నానండి. చాలా డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణతో ఈ సినిమా తీసిన రోజులు కూడా దేవుని భక్తితో తీశారు. ఇది 100% చెప్తున్నాను నేను. 100% ఈ సినిమా సక్సెస్ అవుద్ది. మంచి కలెక్షన్స్ కూడా మీరు పెట్టుబడి పెట్టిన దానికి 10 రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్చువల్లీ దీనికి మెయిన్ టోపీ పీజీ ఉంది కదండి. ఆయన బిజీ ఉన్నప్పుడు కొన్ని సీన్స్ కొన్ని డేస్ నేను చేయడం జరిగింది. బట్ వన్ థింగ్ ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ రామ్ గారు అండ్ రాజ్ తరుణ్ తోటి ఈ థర్డ్ టైము బాగుంది. పొటెన్షియాలిటీ ఉన్న స్టోరీ అండి. ఆ సీన్స్ చేస్తున్నప్పుడే నాకు బాగా నచ్చినాయి. అదే విషయం చెప్తుండేవాడిని డైరెక్టర్ గారికి. అండ్ ఇంకోటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు, సచ్ ఎ లవ్లీ పీపుల్. వాళ్ళు చూస్తుంటే ఎప్పుడు స్మైల్ వస్తుంది, పాజిటివిటీ ఉంటుంది వాళ్ళతో మాట్లాడినా కానీ. అండ్ హాసిని సచ్ ఎ స్వీట్ గర్ల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడ మా మిత్రులకి, ముఖ్యంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ రాంభీమన్ గారికి థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్స్ రమేష్ జైన్ గారు, ప్రకాష్ జైన్ గారు థ్యాంక్ యూ సార్. అలాగే మా హీరో గారు, మా హీరోయిన్ గారు అందరికీ థ్యాంక్ యూ. చాలా కష్టపడి చేసాము, మీ ఆశీస్సులు ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ అందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న కదండి. మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంత ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్నీ తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అన్న ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అలా బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అండి ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి, ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీ వీళ్ళు చాలామంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ అదంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే వాళ్ళని కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే రాజధాని గారి డేట్లనే చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపీ సుందర్ గారు, మార్తాండ్ వెంకటేష్ గారు,
పీజీ వింద గారు, మా సెకండ్ యూనిట్కి మా ఈయన విశ్వ గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ సినిమా ఈ టీజర్ చూసి దాకా ఇంత పెద్ద సినిమాను కూడా ఎవరికి తెలియదు. రమేష్ గారు, మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా బోల్డ్ సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ మీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్. మన కెరీర్లోనే ఇది పెద్ద సినిమా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ రమేష్ సార్కి అండ్ రామ్ సార్కి. థ్యాంక్ యూ రామ్ సార్ గారు టార్చర్ పెట్టినందుకు. అండ్ రాజ్కి అయితే మరి అండ్ రాజ్కి కూడా థ్యాంక్ యూ. చిన్న చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు. ప్రవీణ్ గారితో నాకు కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి. ఫస్ట్ టైం ఉన్నా కూడా వీళ్ళు అలా ఫీల్ చేయించలేదు, నువ్వు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నావు అని చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా అందరు డైరెక్షన్ టీమ్కి మేము అందరు ఫ్యామిలీలా పనిచేసాం. అండ్ అందరి టీంకి థ్యాంక్ యూ. ఇంత తెలుగు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవిడికి యాక్చువల్లీ తెలుగు రాదు, మీరు వేరే అపార్థం చేసుకోవద్దు. కాకపోతే ఇంత కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో అందరికీ నమస్కారం. ఇది మా డెబ్యూట్ ఫిల్ము, మా ప్రొడక్షన్ హౌస్ది. మూవీ అనేది ఒక నా ప్యాషను. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కల కన్నాను, నేను ఎప్పుడైనా ఓ మూవీ చేస్తానని. ఓకే, అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన ఒక స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురుకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసరు, వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరితోని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ ఖన్నా గారు ఉన్నారు మన దానిలో, ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్నీ చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషను మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ప్యాషన్గా పనిచేస్తారనేది ఒకసారికి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలియదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ జీవించేది ఈ మొత్తం మూవీని. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు, ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించారు. ఒక చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం, ప్రతి చిన్నదాన్ని. ఆయన కష్టం అంటే ఆయనకి ఇప్పుడు మీకు చెప్పారు, ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. జస్ట్ ఫ్రాక్చర్ అంటే ఏమంటారండి, లెగ్మెంట్ ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సాజన్లో హీరో మన సంజయ్ దత్ గారిలా ఆయనలాగా ఆయన అలా నడిచి నేను అన్నాను, అది సాజన్ ఎంత హిట్ అయిందో మీరు దీన్ని కూడా అంతే హిట్ చేయిస్తారని. ఈ మూవీలో అందరూ కష్టపడ్డారు. నేను పర్టికులర్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆర్కే గారు అవనివ్వండి, రమేష్ గారు అవనివ్వండి, ప్రణీత్ అవనివ్వండి, మిగిలిన అందరు కుర్రోళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఎంత మనం పొగిడినా అది తక్కువ అండి. ఎందుకంటే మీరు చూస్తుంది తెర మీద ఏదైతే చూస్తున్నారో దానికి కారణం, దాని వెనకాల మొత్తం కృషి వాళ్ళది ఉంది. మనది కెమెరా డిపార్ట్మెంట్లో విందా గారు చేసిన పని ఇదే అద్భుతం. ఆయన ప్రతి చిన్న ఫ్రేమ్ని ఆయన ఎలా చూశారంటే నిజంగా మూవీని చేయడం, నువ్వు మూవీని పూజించడం, ఆయన పూజించే టైప్లో ఈ మొత్తం మూవీ చేశారు ఆయన. అది నేను చూశాను. విశ్వ గారిది ఒక డైలాగ్ ఉంది అందులో, అంటే ఐ లవ్ యూ అని. అందులో అదేంటంటే మొత్తం ఏమండి లవ్ యూ అండి, అదే లవ్ యూ అని ఒకటి ఉంది ఆయనది. అది మొత్తం 100 సార్లు అందరూ చెప్పుకుని మొత్తం ఆయన కూడా ఉండడం అనేది అదొక పెద్ద, అంటే ఒక మన ప్రివిలేజ్ చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు మనకి ఏమంటారు అలసట అనేది ఏమీ తెలియదు. మన హీరో గారు ఫేస్ చూస్తేనే ఆయన, మన రాజా రవీంద్ర గారు అంటారు, పొద్దున్న మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చేవాళ్ళు అలాగే ఫ్రెష్ రాత్రి వరకు ఉండేవారు అంటే
మన హీరో గారు ఫేస్ చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెష్గా ఉంటారండి. ఆయనలో ఆ ఫ్రెష్నెస్ ఉందండి. అందులో ఇంకా చెప్పడానికి ఏముందండి, మన హీరోయిన్ గారు హాసిని గారు, మేము బొంబే, ఆవిడ మేము ఇద్దరు ఒకే ఊళ్ళో మేము. ఆవిడ జ్వరం ఉండి ఆవిడకి ఆల్రెడీ సెలైన్ ఎక్కించిన తర్వాత కూడా ఆవిడ ఏ కష్టం అంటే సెట్ మీద ఎవరికి అర్థం అవనివ్వలేదు. ఈవిడికి జ్వరం ఉంది, సెలైన్ 102 ఫీవర్ ఉందని. అటువంటి టైంలో కూడా మొదటి మూవీ అయినా ఎవరికైతే తెలియలేదు, ఈవిడ మొదటి మూవీ యాక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాని తర్వాత మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు, ఆయన నిజంగా ఆయన కష్టం గురించి మనం చెప్పకపోతే అసలు ఇది ఉండదు. ఆయన ఏంటంటే చిన్న విషయాలు ఏమంటే చిన్నవని చిన్నవి చాలా క్రియేట్ చేశారు ఆయన నిజంగా ఆయన కూడా సెట్ మీద మొత్తం అంతా చాలా అంటే మీకు ఏం చెప్పాలంటే రాత్రి మొత్తం అంతా పొద్దున్న 6 వరకు షూటింగ్లు అయినాయి. అందులో హీరో గారు, హీరోయిన్ గారు, మిగిలిన మొత్తం కాస్ట్ మొత్తం అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరు మన రవి గారు, మన రాజ్ తీరందాస్ గారు, మిగిలిన మొత్తం కాస్ట్లు మన బ్రహ్మాజీ గారు అవనివ్వండి, ముఖేష్ ఖన్నా గారు అవనివ్వండి, మన ప్రవీణ్ గారు అవనివ్వండి, మన సత్య గారు, రమ్యకృష్ణ గారు, ఆయన గురించి తర్వాత ఇలాగ మొత్తం వీళ్ళందరూ మొత్తం అంటే ఏంటంటే ఏ లెవెల్లో అంటే వాళ్ళు యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ కింద మొత్తం అందరూ పనిచేసేవండి. అందరం కష్టపడ్డారు. అందరూ అంటే వాళ్ళకి అంటే యాక్చువల్లీ ఎంత చెప్తే అంత ఇప్పుడు అంటే నా దగ్గర వర్డ్స్ లేవండి. మన రవి గారికి కొంచెం శాకాహారం అని ఆయనకొకటి ఆయన చాలా ఆనందపడ్డారు. మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఒకనే అది ఆయన కర్మ, అది చెప్పిందండి, అది ఆయన కర్మ. ఒక్క నిమిషం అండి. ఇది యాక్చువల్లీ మాదొక వీఆర్ బిలాంగ్స్ టు జైన్ ఫ్యామిలీ. అయితే మాదొక సిస్టమ్ ఉంది. ఎక్కడైతే మన బతుకు తెరువు ఉంటుందో అక్కడ రక్తంను అక్కడ ప్రాణహింస అవ్వకూడదు. ఆ లెవెల్లోనే మేము బతుకుతూ వచ్చాం. ఎదురు కూడా అదే ప్రిన్సిపల్స్ తీసుకుని మేము ఎదురు కూడా వెళ్తాం. తిండి అనేది పొట్ట నింపడానికి ఉండాలి, కానీ తిండి అనేది ఇంకో జీవిని చంపేసి తినకూడదు. అది మేము ఆలోచిస్తున్నాం. మేము ఎవరే ఫుడ్ హ్యాబిట్స్ గురించి మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు. అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ని మేము ఏం పర్లేదండి, అయిపోయినామండి. అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఎవరికైనా కొంచెం ప్రాబ్లం అయి ఉంటే దాని గురించి మేము అందరికీ సారీ చెప్తున్నాం. కాకపోతే దాని మనసులోంచి ఎటువంటి సారీ లేదు దాని గురించి. మేము మాత్రం నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ అన్నట్లో కూడా మేము శాకాహారమే తినిపిస్తాం. దానిలో ఏం అవతలవతలు ఉండదండి. అది దాని తర్వాత మొత్తం ఇందులో ఒక యాజ్ ఏ గార్డియన్ మొత్తం రాజా రవీంద్ర గారు మొత్తం ప్రతి చోట మాకు గైడ్ చేశారు. ఎక్కడైనా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆయనకు ఫోన్ చేయడం, ఆయన దానికి సమాధానం నాకు చేశారు, ఆయనకి దానికి దారి చూపించారు, సొల్యూషన్లు ఇచ్చారు ఆయన. అందుకని రాజా రవీంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మానందం గారికి విశేషంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నిజంగా చెప్పాలంటే పెద్ద ఆర్టిస్టులు ఒకళ్ళిద్దరు మేము చాలా కష్టపడిన తర్వాత కూడా రాకపోతే ఆయన ఒక ఫోన్ చేసేసి పెద్ద ఆర్టిస్టులని 1 నిమిషంలో ఆయన ఒప్పించారు. మాది మొదటి మూవీ. ఇందులో మొత్తం మా దగ్గర మొత్తం క్యాల్కులేషన్ చేశాను, 1663 మంది మన కూడా పనిచేశారు. 1663 వీళ్ళందరికీ అందులో కష్టం ఉంది, అందరూ చెమట ఉంది, అందరూ దానిలో ప్రాణాలు పోసారు. ఇప్పుడు ఈ మూవీకి మీ అందరి ఆశీర్వాదాలు అవసరం. నేను మీ అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న అతిథులకి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన బంధుమిత్రులకి, స్నేహితులకి, మిగతా నటీనటవర్గ అందరికీ నా నమస్కారాలు. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా తక్కువ సార్లు వస్తుంది. ఒక సినిమాని అద్భుతంగా తయారు చేసిన తర్వాత రిలీజ్ దాకా తీసుకురావడం, ఒక ప్రీ రిలీజ్ కానీ, ఒక ట్రైలర్ కానీ, ఒక టీజర్ ఫంక్షన్ కానీ చేసుకోవడం అనేది చాలా అరుదు. సో దిస్ ఈజ్ సరదాగా మాట్లాడుకున్నాం, కానీ దీని వెనక చాలా పెయిన్, చాలా ఎఫర్ట్స్, చాలా టైం, చాలా చాలా ఇవన్నీ ఉన్నాయి దాటుకొని వచ్చామండి. దేవుడి వల్ల రేపు సినిమా బాగా వచ్చింది కాబట్టి ఆ కష్టాలన్నీ నవ్వులుగా మారినాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఫిల్మ్ గురించి మనం ఇంకా చాలా టైం అయింది, వచ్చే ఫంక్షన్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడతాను.
కోవిడ్ మన జీవితాలందరినీ అన్నిటినీ చాలామంది జీవితాలని చాలా తలకిందులు చేసింది, ఉక్కిరిబిక్కిరి అయిపోయాం. దీనివల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ అండి. మాలాంటి రైటర్లు, వర్ధమాన రైటర్లు, అప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఇటల్లాలు తెలియక పాల్పొక 2-3 ఏళ్ళు చాలా చాలా నలిగిపోయాం. అలాంటి దాంట్లో నేను ఆ బాధ అనుభవించినండి. దీని తర్వాత కొంచెం మెల్ల కూలుకుంటున్నప్పుడు ఒక మంచి కథ తయారు చేసుకొని 2 సినిమాలు చేసిన తర్వాత ఇంకా ఆ పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 2 సినిమాలు చేసి 3వ సినిమా ఇంకొంచెం బాగా ఇంక పెద్ద క్యాన్వాస్ మీద చేయాలని డిసైడ్ అయినప్పుడు సో అదొక పెద్ద యజ్ఞంలాగా అనిపించింది నాకు. సో ఇంత పెద్ద యజ్ఞాన్ని సడన్గా ఈ కెలామినిటీ తర్వాత ఎవరు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని. మా అమ్మగారు అప్పుడప్పుడు చెప్తుండేవాళ్ళు, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని. నిజంగానే ఈ యజ్ఞానికి గంధర్వులే రావాలేమో అన్నంత ఆలోచన వచ్చింది. దేవుడి వల్ల ఈ సినిమా అంతా పూర్తి చేయడానికి గంధర్వులందరూ తోడయ్యారా అనిపించినంత అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ ఇద్దరు గంధర్వులు వచ్చారు, రమేష్ తేజావత్ గారు, ప్రకాష్ తేజావత్ గారు. సో వీటన్నిటినీ నుంచోబెట్టి ఫస్ట్ నుంచి నడిపించింది. లాస్ట్లో హీరోయిన్ గురించి మాట్లాడాలి, కానీ నేను ఫస్ట్లో మాట్లాడుతున్నాను. బికాజ్ ఈరోజు ఈ ప్రాజెక్ట్ అంతా దూరం రావడానికి ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరోయిన్ హాసిని షిండే. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. థ్యాంక్స్ అ లాట్. సో వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి కథ చెప్పిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరండి. గంధర్వులు ఎందుకున్నారంటే వీళ్ళిద్దరు ఇంద్రుడు చంద్రుడు లాగా. సో చిన్న ఆయన చంద్రుడిలా ఉంటారు, పెద్ద ఇంద్రుడిలా ఉంటారు. సో వీళ్ళిద్దరిని కలిసి కథ చెప్పిన తర్వాత వాళ్ళకి 4 కథలు చెప్పింది. ది సెలెక్టెడ్ దిస్ అండి. ఇది నా లీస్ట్ ప్రియారిటీ. ఒకరు యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే కమర్షియల్గానో లేకపోతే కనుక థ్రిల్లింగ్ అనో మనం వెంటనే ఇన్స్టెంట్గా అమ్ముడుపోయే, ఇన్స్టెంట్గా ఎక్కేసే కథలో లేకపోతే ఇన్స్టెంట్గా మార్కెట్ చేసుకునే కథల్లో తీసుకోకుండా బాగా ఆలోచించి 4వ కథ దాకా వచ్చి మేము ఇదే చేస్తామని కూర్చొని చేస్తే ఐ వాజ్ రియల్లీ హ్యాపీ ఆన్ దట్ డే. ఆ తర్వాత దీనికి ఇంకో హీరోగా ఇంకో గంధర్వుడు కావాలంటే గంధర్వుడు కాదు పురుషోత్తముడు కావాలని చెప్పి మేము సెలెక్ట్ చేసుకొని రాజ్ తరుణ్ గారిని ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఎందుకు ఇట్లా అంటున్నానంటే దీని తర్వాత పీజీ విందా గారు దీనికి యాడ్ అయ్యారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫర్స్ అండ్ ఐ కెన్ టెల్ యూ. తర్వాత పీజీ విందా గారి తర్వాత గోపి సుందర్ గారు ఆయన ఒక్కొక్క ట్యూన్ ఇచ్చారు. రేపు మీరు వినబోతా ఉన్నారు. అసలు లూప్లో వింటా ఉన్నాం మేము. ఏది పాటలు రెడీ 6 నెలలు అయింది, ఇప్పటికీ మా లూప్లో వింటా ఉన్నాం. అంత అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. త్వరలోనే మీరు వింటారు. ఆ తర్వాత ఎడిటర్ గారు మార్తానికి వెంకటేష్ గారు, ఇంకా తర్వాత కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, ఫైటర్స్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళు దీనికి యాడ్ అవుతూ వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఆనందంగా అనిపించిందండి. రేపు ఇప్పుడు మీరు చూస్తే స్టార్ క్యాస్ట్ చూస్తుంటే ఒక పెద్ద క్యాన్వాస్. ఎందుకన్నానంటే ఇది ఒక యజ్ఞంలా ఉంటుందని. ఇలాంటి అద్భుతమైన ఫిల్మ్ని వై రాజ్ తరుణ్ అని అనుకున్నారు. చాలా ఫస్ట్లో మేము ఆలోచించాము, ఎందుకంటే ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది, చాలా విట్టి, చాలా చాలా క్విక్కీ ఆయన. ఇలాంటిది కొంచెం భారంగా అయిన సినిమాని ఎలా చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఆయనకి వెళ్ళి కథ చెప్పాను నేను. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు ఆయన ఇష్టం, ముందు సినిమాల నుంచి ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. పర్లేదు కింద కూర్చోద్దు, పైన కూర్చొని కథ చెప్పని అప్పటి నుంచే నాకు ఆ ఇష్టం ఆయన అంటే. ఆ తర్వాత డాలి మీరు ఆ రోజు కలిసినప్పుడు మనం మీ హైట్కి అలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు సార్. అయితే అప్పటి నుంచి ఇష్టం. కానీ నేను చెప్తున్నానండి, సినిమా 70 రోజులు చేసిన తర్వాత ఐ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. రియల్లీ ఐ బికమ్ ఎ వెరీ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మనసుండే చెప్పుకుంటున్నాము, ఈ రోజుకి ఇంత ఆనందంగా మాట్లాడుకుంటున్నాం అంటే. ఇంత పెద్ద సినిమా చేసాం. ఒక్కోసారి సెట్లో 6-7 పెద్ద ఆర్టిస్టులు, 10 క్యారవాన్లు ఉండేవి. అక్కడ కూడా ఏ సిచ్యువేషన్లో కూడా మా ఇద్దరమేనండి. ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ సారీ హాసిని. సెట్లో మా హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా మా ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. మరి సమాజం దీన్ని ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు. సమాజానికి ఈ విషయం తెలియదు, మీరే తీసుకోమని ఇచ్చారు. సో ఈ వాజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్స్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ అండి. నిజంగా చెప్పాలంటే నేను ఇంకా చాలా మాట్లాడాలని ముందే చెప్పాను. ఏదో ఎంత చాలా చెప్పాలనిపిస్తుంది కానీ సమయాభావం వల్ల వెంటనే ముగిస్తాను. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ కానివ్వండి, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఏదో సినిమా పనిచేస్తున్నాం, ఏదో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని ఎవరు ఈ స్టేజ్ మీద వాళ్ళందరూ తెలుసండి. ఎవరు అలా పనిచేయలేదు. టైమింగ్స్తో సంబంధం లేదు, మిగతా వాటితో సంబంధం లేదండి. ఇది వచ్చింది, ఇది రాలేదు, అది పెట్టలేదండి. ఒక ఫ్యామిలీ ఇలాగా అందరం కలిసిపోయి మా కోసం, కథ కోసం, మా కోసం కష్టపడి పనిచేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరున
అందరూ సినిమా సక్సెస్ని ఎంత బాగా ఎదురు చూశారంటే నాకన్నా బాగా ఎదురు చూశారండి దీని వెనకున్న వాళ్ళు అందరికీ తెలుసు. ఐ విష్ ఐఎమ్ సో ప్రౌడ్. ఇక్కడికి మీ అందరితో పనిచేసిన చాలా ఆనందంగా ఉంది. మీరు ఐ కెన్ గ్యారంటీ యూ దట్ రాజ్ తరుణ్ గారిని మీరు ఒక కొత్త క్యాన్వాస్ మీద ఒక అద్భుతమైన ఫిల్మ్ చూడబోతా ఉన్నారు. ఇది సాధారణంగా అన్ని సినిమాలకు చెప్తాం, కానీ ఇది ఇంకోసారి ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు మీరు చూసిన టీజరు ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఊరికి ఇట్లా అంటాం కదండి, సేమ్ అదే చిన్న టేస్ట్ చేశారు మీరు. ఇప్పుడు త్వరలో ట్రైలర్ రాబోతా ఉంది. ఫిల్మ్ అయితే కనుక దిస్ ఈజ్ గోయింగ్ టు బి రాజా సార్ చెప్పినట్టుగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ ఫర్ అవర్ లైఫ్స్ అండి. సో ఇందాక మనం ఎవరు ఒక మాట్లాడితే ప్రొడ్యూసర్ గారు దగ్గరుండి చూసుకున్నారు. సార్ మీరు నాకు నెక్స్ట్ ఫిలింకి అసోసియేట్ డైరెక్టర్ లేని లోటు తీర్చేశారు. ఆయన ప్రతి ఒక్కటి నేర్చేసుకున్నారండి. మానిటర్ ముందర నాదొక చైరు, పక్కన ఆయనదో చైరు ఉంటుంది, అన్నీ తెలిసేసుకున్నారు ఆయన. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. నెక్స్ట్ సినిమాకి నాకు ఇంకా ఒక అసోసియేట్ మిగిల్చారు మీరు. కనీసం నాకు ఒక టైటిల్ వేయండి అసోసియేషన్ కింద అని ఎంతో బతిమలాడాను. ఆయన అస్సలు మీరా ఒప్పుకోలేదండి. సారీ, అది మర్చిపోయాను సార్. అంటే ఎందుకు చెప్తున్నా సార్, ప్రొడ్యూసరు డైరెక్టరు ఒక చోట ఉండి 24 గంటలు ప్రతిరోజు ప్రతి షాటు చేయటం అనేది సాధారణంగా చాలా అసంభవమైన కార్యక్రమం అండి. ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరికీ తెలుసు. బట్ వీ నెవర్ హ్యాడ్ దట్ అండి. చాలా అన్నదమ్ముల్లాగా కలిసాం. నాకు ఈ రోజుకి బడ్జెట్ ఇంత అవుతుంది మీకు, మీరు ఇంత ఇది అడిగారు, ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ రోజు నన్ను అడగలేదండి. ఏది అడిగితే అది ఏది సార్ మనం ఇట్లా వెళదామండి సార్. ప్రకాష్ రాజ్ గారు బాగుంటుందండి, ప్రకాష్ రాజ్ గారు, రమకృష్ణ గారు, బ్రహ్మానంద గారు, ఎలా పడితే అలా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు సినిమాకి వచ్చేసారండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ, మీరు పనిచేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా మర్చిపోయిన ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, పేరున అన్నీ చెప్పాలి నాకు తెలుసు. ట్రైలర్ ఫంక్షన్లో మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రాజా సార్ గురించి ఒక మాట చెప్పెళ్తాను. ఆయన పైకి ఎంత గరుగ్గా ఉంటారో లోపల అంత మంచి వ్యక్తి అండి. నేను ఆయన చూసి భయపడేవాడిని. ఫస్ట్లో ఫోన్ కొట్టాలంటే భయపడేవాడిని. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి. నేను చెప్తున్నా, ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళు అందరికన్నా స్వీటెస్ట్ పర్సన్ ఆయన. ఎక్కువసేపు ఆయనతో జర్నీ చేస్తే, ట్రావెల్ చేస్తే తెలియదు సార్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ యూజర్. మీరు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అండ్ బిలీవింగ్ మీ. ఎవరో సార్కి రోజుకు 30 కాల్స్ వస్తుంటే కథలు చెప్తాను నేను. బట్ యూ బిలీవ్డ్ మీ. కూర్చొని చెప్పించి ప్రొడ్యూసర్ చెప్పించి మా బడ్జెట్లోకి అన్నీ వచ్చేలా చేసి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ అందరికీ, చాలా చాలా థ్యాంక్స్. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి టీజర్ ప్లే చేస్తాం. హీరో గారు మాట్లాడిన తర్వాత అందరికీ స్నాక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హీరో రాజ్ తరుణ్ విల్ స్పీక్ నౌ. రామ్ గారు, మన ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది అన్నారు, అండ్ దెన్ యూ కాల్ మీ క్విక్కీ. ఇట్ డిడ్ంట్ సౌండ్ రైట్ అట్ ఆల్. ఎనీవే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి చాలా డీటెయిల్డ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని రచ్చరవిలాగా. కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను. ఒకటేంటంటే, అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా ఎంతకాలం అంత ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా రమేష్ గారు అండ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శాకాహారమే తింటాను, కానీ పూర్తిగా శాకాహారంగా మార్చేయగలరు సార్. అదొక్కటే సార్ నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో. అంటే ఒక చూపులు కలిసిన శుభవాల అలా ఉండేది అనమాట. సీన్ కూడా, డిస్కషన్, డైలాగ్ కూడా ఉండవు. ఆయన అక్కడి నుంచి అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి, అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. మీతో కూడా మళ్ళీ పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయి తర్వాత మళ్ళీ నాకు సినిమాలు చేయకపోతే కష్టం. బట్ బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్స్ అ లాట్. అండ్ గీతాబాద్ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ద నైస్ వర్డ్స్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా
టెంటేటివ్లీ జూన్ 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవ్వబోతోంది. దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.